కమర్షియల్ సినిమా అని మాట్లాడతారు జనాలు కూడా. జనాలకి ఏంటంటే కైండ్స్ ఆఫ్ సినిమాస్ చూసి జనాలకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చేసింది మూవీస్ గురించి, మూవీ జానరస్ గురించి, డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా. సో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది కమర్షియల్ సినిమా అని చెప్పేసి దాన్ని ఒక సైడ్ చేస్తారనమాట. అంటే జనాల డిఫరెన్స్ ఓకే, బట్ మీరు యాజ్ అ డైరెక్టర్ మీ మీనింగ్ ఏంటి కమర్షియల్ సినిమా అంటే? అంటే కమర్షియల్ సినిమా అంటే ఏదైతే ఎక్కువ మంది జనం సినిమా చూస్తారో అది కమర్షియల్ ఫిల్మ్, ఎనీ జానర్. సో ఏదైనా కమర్షియల్ ఫిల్మ్ అంటే ఆ స్టేటస్ దానికి రావాలి అని అంటే అది జనానికి ఎక్కువ యాక్సెప్ట్ అవ్వాలి. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత గొప్ప కమర్షియల్ ఫిల్మ్. అది కమర్షియల్ ఫిల్మ్ అంటే అది దట్స్ ఇట్. ఓకే. సో మీ కళ ఏమైనా ఉందా కమర్షియల్ సినిమా ఇది అంటే ఒక డెఫినేషన్ మీ కళ ఏమైనా? అట్లా డెఫినేషన్ ఏం లేదు. ఓకే. సో కావ్య థాపర్, మీకు ఫిలిమ్స్లో ఎలాంటి కైండ్స్ ఆఫ్ రోల్ చేయాలని అనిపిస్తుంది ఎక్కువ? I don't have any specific type like that. No. ఓకే. If I love the script and the story, and then I'll 100%. I love the characterization, and I know I can justify it, and I can just do justice by the role. Then I'll do it. ఓకే. సో ఎలాంటి షేడ్స్ కనిపిస్తాయి ఈ క్యారెక్టర్లో ఈ సినిమాలో? Many shades. She's very multi-layered, and like she's written beautifully, and I'm very excited for people to experience her on screen. Very different to what has been written before for heroines. So yeah. ఓకే. సో నైస్. సో పండగ టైంలో వస్తున్నారు, దసరా ఫెస్టివల్కి చాలా మెమరీస్ ఉండుంటాయి కదా, సో అలా ఏదైనా రీకాల్ చేసుకోగలుగుతారా? చాలా అమ్మ, అంటే దసరా అంటే అందుకు చాలా అంటే చాలా ఫెస్టివల్స్ ఒక రోజే ఉంటాయి. ఈ దసరా ఎక్కువ రోజులు ఉంటుంది. సో దసరాలో హాలిడేస్ వస్తాయి. చిన్నప్పటి నుంచి అందరికీ దసరా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అలా నాకు కూడా చాలా మెమరీస్ ఉంటాయి. ఓకే. మీకా సార్ ఏదైనా? దసరా పండుగ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ బేసిక్లీ ఎందుకంటే నవరాత్రుల 9 రోజులు అమ్మవారి పూజలు కానివ్వండి, హాలిడేస్ ఉంటాయి, అందరూ కలిసి ఉంటారు. ప్లస్ ఇంకోటి నాకు దసరా ఎందుకంటే నా ఫిల్మ్స్లో 2 సినిమాలు సేమ్ ఇదే దసరా మూవీ టైంలో రిలీజ్ అయినాయి. శౌర్యం ఒకటి, దాని తర్వాత లౌక్యం ఒకటి. కాబట్టి మళ్ళీ 3rd మూవీ ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఇట్ విల్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ ఐ థింక్. ఓకే. సో మీరు అంటే సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ సినిమా టైంలో ఇక్కడే ఉంటారు. సో సెలబ్రేషన్స్ ఎలా? For Navratri. నవరాత్రి. Usually I'll be in the ashram and we do the right culture, whatever is required, whatever traditions are there for Navratri. I fast. I'm fasting for the first time. Hopefully it will do some good for our film as a result. You're fasting all these 9 days? Yeah. 9 days? Yes. You won't eat anything? No, not anything. Whatever fast food will be there, like sabudana and some makki chawal and little sabzi, few things. But yeah, whatever other things like no onion and garlic and nothing. So otherwise I'll be in the ashram and I'll do all the festivities and play lots of dandiya and do garba and all that. So that's సో ఎక్కువ రిలీజియసా? Huh? రిలీజియస్ యాంగిల్ ఎక్కువ ఉందా? Yeah. స్పిరిచువల్. Yeah, spiritual, right? Okay. Not religious, spiritual. Okay.